నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. ఊరించి నాన్ వెజ్ వంటలతో మన అభిరుచి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మసాలా వంటల్లో నాన్ వెజిటేరియన్ స్పెషల్స్ ఏంటో చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేరేంటో తెలుసుకుందాం. మీ పేరు? సింధు. సింధు. ఎక్కడి నుంచి వచ్చారు? రామగుండం. రామగుండం. కరీంనగర్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఓకే, అక్కడి నుంచి వచ్చారా? మీరు నవ్వు బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నారు. సేమ్ టు యు. మీ పేరు? నా పేరు సుమాని, మంచాల నుండి వచ్చాను. హౌస్ వైఫ్. ఎందుకు మాట్లాడితే వెనక్కి వెళ్ళిపోతున్నారు? అమ్మా, అంటే మీతో పాటు మేము తిరిగిపోవాలనా? అవును. అవునా? అమ్మ ఏదో కుట్ర పన్నుతున్నారండి. ఓకే, మేము వేస్తాం మ్యాప్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, సరే. మీరు ఏం చేయబోతున్నారు? నేను కోడిగుడ్డు పులుసు కూర. ఓకే, మరి మీరు? నేను ఫిష్ మోలే. ఫిష్ మోలే, కేరళ డిష్. కేరళ డిష్ అనుకున్నాను. మోలే అనగానే ఎంత మోలే అంటుంటారు కదా అమ్మాయిలాగా. సో ఓకే, మరి ఇద్దరు ఎవరు ముందు చేస్తారు? నేను చేస్తాను. మీరే చేస్తారా? ఓకే, మరి కోడిగుడ్డు పులుసు కూర. కోడిగుడ్డు పులుసు కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? కోడిగుడ్డు పులుసు కూర కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, టమాటో పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? చేసింది. ఓకే, స్టవ్ వెలిగించుకోవాలి ముందు. ఓకే, ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఏం చదువుకుంటున్నా? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది రీసెంట్లీ. ఐసెట్ కి ప్రిపేర్ అవుతున్నా. అవునా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కావాల్సినంత మనకి పోపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చాలా చాలా తక్కువగా ఇంతే తీసుకున్నట్టున్నా. చాలు. ఓకే ఓకే, దీని తర్వాత ఆనియన్స్. ఓకే, జనరల్ గా అందరూ గోరింటాకు ఇక్కడ చేతులు పెట్టుకుంటారు. వెరైటీగా ఇక్కడ పెట్టుకున్నావా? టాటూ ఇష్టం లేక అలా గోరింటాకు పెట్టుకున్నావా? అంతేనా? అంతే. నెక్స్ట్ మిర్చి, ఎండు మిర్చి కూడా ఫ్లేవర్ కోసమా? ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో యూరియా, కొంచెం పసుపు వేసాక టమాటో ప్యూరీ. ఓకే, టమాటో ప్యూరీ. నెక్స్ట్ టమాటో ప్యూరీ. సో టమాటో పేస్ట్. మీరు రిలేటివ్సా? ఇంతకీ నేను అడగలేదు. కజిన్ మేడం. కజినా? జర్నీలో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది, ఒక ట్రైన్ జర్నీలో. తర్వాత రిలేషన్ అని తెలిసింది. అలా తెలిసిందనమాట రిలేషన్ అని. ఓకే, బాగుంది. ఓకే, అదేంటి ఇంకా దగ్గర కావాలా? కొంచెం స్మెల్. మిమ్మల్ని క్వశ్చన్ వచ్చి వేయండి. క్లోజ్ చేయనా ఉంచాలా? అమ్మేమో అందగత్త, కూతురేమో కులుకులాడి, కొడుకేమో కోపగస్తాడు. ఆన్సర్ చెప్పు. అదొక పండేమో అనుకుంటున్నాను. చెట్టుకు సంబంధించింది. మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆన్సర్ రివీల్ చేద్దాము. సో నెక్స్ట్ చింతపండు. ఓకే, చింతపండు. ఈ వంట లోపు చెప్పండి. సాల్ట్. ఓకే, నెక్స్ట్ కారం. మా ఫ్యామిలీ వాళ్ళందరికీ ఒకసారి స్పెషల్ హాయ్ ఫ్రమ్ అభిరుచి. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అభిరుచి తరపు నుంచి, తన తరపు నుంచి, నా తరపు నుంచి
హాయ్. మళ్ళీ మా మహర్షి డిగ్రీ కాలేజ్. వాటర్ కావాలి. కొన్ని వాటర్ తీసుకోండి. ఓకే, మహర్షి డిగ్రీ కాలేజ్ గోదావరి కానీ చాలా ఇనఫ్ చాలు. మహర్షి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి హాయ్, ఆల్ ద బెస్ట్. సార్స్ కూడానా? ఓకే, సార్స్, మ్యామ్స్, టీచర్స్, ఆయమ్మలు అందరికి హాయ్, హలో అందరికి. ఓకే ఓకేనా? ఎగ్స్ వేయాలా ఇప్పుడు? ఎగ్స్ ఇవి వేయించుకోవడాలు అలా ఏం అక్కర్లేదు, అవసరం లేదు. బాయిల్డ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్స్. సో గ్రేవీ కొంచెం పైన ఇది కలిపేసి కొంచెం స్టాబ్ పెట్టేసుకోండి. ఎంతసేపు ఉంచాలి అలాగా? ఒక 5 to 7 minutes అంతే. 5 minutes 7 minutes. ఓ 5 minutes అయిపోయినట్టుంది. అయిపోయింది 5 minutes. ధనియా పౌడర్. ధనియాల పౌడర్. ఓకే, సో ఇంకేమైనా టైం ఉందా? అయిపోయిందా? ఇంకా కొత్తిమీర ఉంది. కొత్తిమీర వేసుకుంటాం. కొత్తిమీర ఇంకొక 2 minutes ఉంచాలా? 2 minutes అయిపోయినట్టుంది. చూద్దామా? నేను తీస్తానులే, నువ్వు అలా పట్టుకొని నాకు ఇచ్చి నేను చేయి కాల్చుకుని. ఆఫ్ చేసేచ్చా? సేమ్. సో మీ పొడుపు కదా పచ్చిమిరకాయ అనుకుంటా. పచ్చిమిరపకాయ దానికి సంబంధించింది. పచ్చిమిరపకాయ చెట్టు. మాకు క్లూ ఇచ్చారుగా చెట్టు అని. ఇప్పుడు క్లియర్ గా చెప్పండి. అమ్మేమో అందగత్త. పువ్వులా? చెట్టు. కూతురేమో కులుకులాడే అంటే పువ్వు చెట్టు మీద ఆగదు ఎక్కువ, తెల్లవారుసరికి మొత్తం. సో అందుకని కులుకులాడి. కొడుకేమో కోపగస్తాడు. మిరపకాయ. పచ్చిమిరపకాయ నోట్లో పెట్టగానే మండి, అందుకని కొడుకు పచ్చిమిరపకాయ. టోటల్ గా మిరప చెట్టు, మిరపకాయ చెట్టు. ఓకే, ఇచ్చేయండి. హాట్గా ఉంది. కోడిగుడ్డు పులుసు కూర రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కోడిగుడ్డు పులుసు కూర తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, టమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కోడిగుడ్లు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కోడిగుడ్డు పులుసు కూర రెడీ. కోడిగుడ్డు పులుసు కూర రెడీగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే ఎస్, రావు గారికి వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో హలో హలో. నన్ను మర్చిపోయారు చూసారు, అంతేలేండి. నాతో ట్రావెల్ చేయాలండి మీరు. అర్థమైందండి, కానీ డిష్ సెంటర్ లో ఉన్నది, కలర్ఫుల్ గా ఉన్నది, ఆల్ టైమ్ ఫేవరెట్. సో కోడిగుడ్డు పులుసు కూర. ఓకే, ఎవరు చేశారు ఇది? ఓకే, చెప్పేసుకుంటుంది. సూపర్. గుడ్ గుడ్, కాన్ఫిడెంట్. బాగుందమ్మా. సో మనం ఇంకో డిష్ ని చూద్దాం. నెక్స్ట్ డిష్ కూడా ఉంది కాబట్టి సో ఆ డిష్ కూడా టేస్ట్ చేశాక అప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుస్తుంది. ఓకే, సో అంతవరకు మనం వెయిట్ చేయాలి. సో ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. మామూలుగా మనం బియ్యం, పప్పు ఇలాంటివన్నీ కూడా చాలా రోజులకు సరిపడా నిల్వ ఉంచుకుంటూ ఉంటాము. ఎప్పటికప్పుడు దాంట్లో పురుగు పట్టేస్తూ ఉంటుంది. ఇలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో కాస్త కరివేపాకు కూడా వేసినట్లయితే త్వరగా బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. ఓకే, మరి మీ వంట చూసేసాం కాబట్టి మరి తన వంట కోసం వెయిట్ చేస్తున్నాము. చూద్దాం ఎలా చేస్తారు. ఏం చేయాలనుకుంటున్నారు? ఫిష్ మోలీ.
ఫిష్ మోలే, కేరళ డిష్. కేరళ డిష్. ఓకే, ఫిష్ మోలే. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ఫిష్ మోలే కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, కొబ్బరి పాలు 1 కప్పు, తరిగిన టమాటాలు 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి నూనె 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా. చేద్దాం. సో ముందు మ్యాగ్నెట్ చేసుకుంటారా? ముందుగా స్పూన్ తీసుకుని, ముందుగా మ్యాగ్నెట్ చేసుకుంటారంటే ముందుగా స్పూన్ తీసుకుని చేయండి. ఓకే, 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, నెక్స్ట్ పసుపు, ఓకే, నెక్స్ట్ మిరియాల పొడి, నెక్స్ట్ సాల్ట్, ఓకే, నెక్స్ట్ కారం, కారం, తర్వాత చేప ముక్కలు. ఓకే. ఇది కేరళ డిష్ కదా? కేరళ డిష్ మేడం. మరి ఎలా నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, ఎవరు నేర్పారు? మా ఫ్రెండ్ దగ్గర. ఓ, ఒక 25 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఓకే. సో ఇది కలిపేసి పక్కన ఉంచుకోవాలి కాసేపు అలా ఉంచాలి. ఓకే. సో ఈలోపు మీరు ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేస్తారా? స్టవ్ ఆన్ చేసి ఓకే. ముందుగా ఆయిల్, ఆయిల్ కొంచెం వేడెక్కాలి. నెక్స్ట్ కాస్త వేడెక్కాలి. 6 నిమిషంలో వేడెక్కిపోవచ్చు. చూడండి ఇప్పుడు హైలో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏం వేస్తారు వేడెక్కాక? ఆవాలు, ఆవాలు. ముగ్గేసారేంటి? ఓకే. ఆనియన్స్, ఓకే, చాలా ఆనియన్స్, చాలా. ఓకే. కరివేపాకు, కరివేపాకు మాత్రం అది గట్టిగా చెప్పారు చక్కగా. పచ్చిమిర్చి, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త మిరియాల పౌడర్. ముందుగా అందులో వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇక్కడ కొంచెం వేసుకుంటున్నారు. ఓకే, ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ కోసం. జీలకర్ర మెంతుల పొడి, ఓకే. పసుపు, కాస్త పసుపు. సో అందులో వేసి ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ కూడా వేస్తున్నారు. అవునండి. వెల్లిపాయ ముక్కలు ఒక 2-3 సరిపోతాయి. ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, బాగా వేగాక ఫిష్ వేద్దాం. ఓకే, వేసేద్దాం. ఒక 3 మినిట్స్ ఇవి మగ్గాలి. 2 వైపులా వేగాలి. 2 వైపులా వేగాలి. తిప్పేస్తున్నాను కూడా. మీరు తిప్పుకుంటారా? వేగిపోయాయి. అదేంటది? మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు. సో అందులో ఇంకా నీళ్ళు ఏమి వేయకుండా డైరెక్ట్ కొబ్బరి పాలే ఉందా చిక్కగా? కొబ్బరిలో కాస్త వాటర్ వేసి మిక్స్ చేసుకొని మళ్ళీ కొన్ని హీట్ వాటర్ లో క్లాత్ లో వేసి పిండుకుంటే చిక్కగా వస్తుంది. సరే, ఓకే. హాఫే పోయాలి ఇప్పుడు, మొత్తం కాదు. సగం పోస్తే చాలు. సగం పోసి పైన టమాటా వేయాలండి, ఫ్లేవర్ మంచిగా ఉంది. ఓహో, ఓకే. ఈ ఫ్లేవర్ దానికంతా పట్టుకున్నాక మిగతా పాలు. ఓకే, క్యాప్ మూత. ఓకే. ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచాలి ఇలాగా? 5 మినిట్స్. ఇది ఒక 5 మినిట్స్ ఉంచాలా? 5 మినిట్స్ అయిపోయినట్టుంది. 5 మినిట్స్ అయిపోయిందండి. అయిపోయింది అంటే 5 మినిట్స్ అయిపోయిందా? ఒకసారి చూడండి. మిగతా కొన్ని పాలు వేసేస్తారా? కాస్త సాల్ట్, ఇందాక తగ్గినట్లు అనిపిస్తుంది. ఒకసారి కలబెడతారా? లాస్ట్ లో ధనియా పౌడర్తో ఫినిష్.
ఓకేనా? సో అది కలపాలా అవసరం లేదా? అయిపోయిందా? సో ప్లేటింగ్ చేసుకోవడమేనా? అవును. రెడీ అయిపోయిందండి ఫిష్ మోలే కేరళ డిష్. ఓకే, ఫిష్ మోలే రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ మోలే తయారీ విధానం: ఒక బౌల్లో కొబ్బరి నూనె, పసుపు, మిరియాల పొడి, ఉప్పు, కారం, చేప ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి, పసుపు వేసి వేయించాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, చేప ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు, టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, ఫిష్ మోలే రెడీ. సో నెక్స్ట్ డిష్ కూడా రెడీ అండి. ఓకే, ఇదేంటండి ఇది? ఫిష్ మోలే. ఓకే, ఫిష్ మోలే కేరళ డిష్. ఏం చెప్పండి ఇది? రగులు. అచ్చా, రగులుతుంది మొగలి పద. ఫిష్ అండి. దీంట్లో ఏంటేంటి వాడారు మీరు? కొబ్బరి పాలు, కోకోనట్ ఆయిల్, ఓకే, ధనియా పౌడర్, టమాటో. ఓకే. ఎందుకంటే నాకు తెలిసి టమాటో యూజ్ చేయరు దీంట్లో. సో మెయిన్ థింగ్ అది ఏంటంటే ఫుల్ కొబ్బరి పాలతోటి చేస్తారు. ఇంకోటి ఈ కలర్, ఈ ఎల్లో కలర్ ఉంటుంది అన్నమాట. పసుపు కలర్ కంటే మీరు కొబ్బరి పాలు పోస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది డిష్. ఓకే. ఓకే, సో సో దీంట్లో రెండులో చూస్తుంటే సింపుల్ అండ్ వెరీ నైస్ ఇస్ కోడిగుడ్డు పులుసు. ఆల్ టైమ్ ఫేవరెట్. కంగ్రాచులేషన్స్. మామూలుగానే తను నవ్వుతూ ఉబ్బి తబ్బిపోతుంది, ఇంకా విన్నర్ అయిపోయేసరి కదా చూడండి, అసలు మామూలుగా లేదు. ఓకే, దస్పలా హోటల్స్ హైదరాబాద్ నుంచి. ఓకే, కపుల్ గా బఫేకి వెళ్ళొచ్చు. సో దానికి సంబంధించిన ఓచర్ మరి ఎలా కపుల్ గా అంటే మమ్మీ డాడీని పంపిస్తా? అది ఎనీవే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీకు అభిరుచి నుంచి ఒక గిఫ్ట్. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలా పార్టిసిపేట్ చేయాలా? పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మీకోసం ఇప్పుడు ఒక మంచి చిట్కా. చాలా మందికి ముఖం మీద నల్లటి మచ్చలు బాధిస్తూ ఉంటాయి. ఈ మచ్చలు తగ్గాలి అంటే పుదీనా రసం చేసుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి అంతా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ నల్లటి మచ్చలు అనేవి క్రమేపీ తగ్గిపోతాయి. ఇప్పుడు కారం కారంగా రావు గారు, మరి కారం కారంగా ఏం చేయబోతున్నారు? కారం కారంగా కాక్టైల్ కీమా సమోసా. కాక్టైల్ కీమా అంటే సమోసా. చిన్ని సమోసా. చిన్ని సమోసా. ఓకే, కీమా సమోసా. కీమా సమోసా. Yes. సమోసా తెలుసు, ఆలు సమోసా, ఇంకా వెరైటీ సమోసాలు తెలుసు కానీ వెరైటీస్ ఉంటాయి. ఒకటి పంజాబీ సమోసా అంటే పెద్దదిగా ఉంటుంది. ఓకే, కాక్టైల్ అంటే చిన్నిగా, ముద్దుగా, బుజ్జిగా. ఒకటి సో ఉంటుంది. సో నాన్ వెజిటేరియన్ స్పెషల్ తో. Yes. సో కీమా సమోసా. సమోసా అంతేగా? Yes. ఓకే, కీమా సమోసా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కీమా సమోసాకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ కీమా 1/2 కిలో, మైదా 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? యా రెడీ. యాక్షన్. కొంచెం వేడెక్కనండి. ఆయిల్ వేసుకున్నారు. ఇది ఫస్ట్ ఇవన్నీ వేసుకుని కీమాని కొంచెం బాగా డ్రైగా చేసుకుంటున్నాం. ఇది ఆల్రెడీ బాయిల్డ్ కీమా అనమాట. ఓకే, సో దీంట్లో అన్ని ఈ వస్తువులని వేసుకుని కొంచెం డ్రైగా చేసుకున్న తర్వాత ఈ పిండితోటి మనం షెల్ సమోసా చేసుకుంటాం అనమాట. సమోసా షెల్. సో ఇట్స్ ఈజీ అనమాట. ఓకే.
లాస్ట్ టైం ఇంకో సమోసా చేసాం, మీకు గుర్తుంటుంది, పట్టి సమోసా, Yep. లైక్ అప్పడాలు వాంటాన్ షీట్స్ లో. ఇది వేరే అన్నమాట. దిస్ ఇస్ స్కిల్ కావాలి దీనికి, నేర్చుకోవాలి అన్నమాట. ఓకే. జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. పేస్ట్, కొంచెం దూరంగానే ఉందండి. థ్యాంక్ యూ. సో మటన్ చిన్న చిన్న పీసెస్ లా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇంకొకటి మీరు బాయిల్ చేశానన్నారు కదా, అందులో ఏమైనా వేసారా? కొంచెం ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట, అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేశారు. సో ఎన్ని విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నారు? ఒక 40 minutes సాఫ్ట్ గా ఉండే వరకండి. 40 minutes. సో దట్ మీన్స్ మేబీ 5 విజిల్స్ దాకా వస్తాయేమో కదా? ఆల్మోస్ట్. వాటర్ ఇంకిపోయేలాగా వేస్తారా? కొంచెం వాటర్ ఉంటే పర్వాలేదండి, ఎందుకంటే వాటర్ లో కదా మీరు కుక్ కావాలి. ఓకే. కొంచెం స్లో చేసుకుందాం. ఆల్మోస్ట్ రెడీ అనమాట. ఓకే. ఉప్పు వేసారు, కారం వేసారు? కారం వేసాను, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్. దీంట్లో కొన్ని వాళ్ళు ఏంటంటే గ్రీన్ పీస్ కూడా వేసుకుంటారు. ఓకే. అంటే వాల్యూమ్ రావడానికి. ఓకే, కానీ అది బైండింగ్ అప్పుడు బయటకు వచ్చేవాడి రాదండి. సో ఇది జీలకర్ర పౌడర్, గరం మసాలా, లాస్ట్ లో కొంచెం కొత్తిమీర. జీలకర్ర పౌడర్ కంటే ముందే వేసారు ధనియాల పౌడర్? అవునండి. ఇప్పుడు అది ఆన్ చేయండి మీరు. సో ఇది ఆల్రెడీ పిండి మనం చేసి పెట్టుకున్నాం. మైదా, సాల్ట్, కొంచెం నూనె. ఓకే. మనం పూరి పిండి ఎలా చేసుకోండి, కొంచెం గట్టిగా చేసుకోవాలి, పల్చగా చేసుకోకుండా. ఓకే. సో అది తీసుకుంటాం అనమాట. కంప్లీట్ మైదా అది? అవునండి. సో ఇలా రోల్ చేసుకుంటాం ఫస్ట్. దాని తర్వాత మీరు కట్ చేసుకోండి ఇలాగా. సో మనం ఇంట్లో పీట అంటే రౌండ్ గా ఉంటుంది, ఇది మీరు ఇలా చేస్తే దీంట్లో మీకు లాంగ్ గా చేసుకోవాలి. సో ఒక్క దాంట్లో మీరు 2 సమోసాలు చేస్తారనమాట. ఓకే. ఓకే. అంటే నాకు తెలిసి మోస్ట్లీ హౌస్ వైఫ్స్ అంతా ఇంట్లోని మీరు చేస్తూ ఉండండి, నేను చెప్తాను. కాదు నేనైతే మాత్రం హౌస్ వైఫ్ అయితే కాదులే, కానీ నేను చపాతీ చేస్తానంటే ఇంతే, మాది ఇలాగా గట్టు అంటారు కదా, మొత్తం. సో అక్కడ ఇలాగే చేసేసుకుంటాను, నీట్ గా చేసుకుని టక్క టక్క ఇలా చపాతీ చేసేసుకోవడం అలాగా. ఈవెన్ మై మదర్, నేను ఇప్పుడు ఎలా వచ్చింది ఇలా రావాలన్నమాట. ఓకే. సేమ్ మా అమ్మ కూడా అలాగే చేస్తుంటారు. సో ఇలా పొడవుగా కావాలి కాబట్టి ఇది రౌండ్ పీట్ అయితే కష్టమని దీని మీద చేసేయడం. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, దీంట్లో హాఫ్. ఓకే. సో ఇలా తీసుకోండి. ఓకే. ఇంకా మీరు పలుచుకోకుండా చేసుకోవచ్చు. ఓకే. సో ఇది నీళ్ళు అనమాట. చూడండి, జస్ట్ ఇలా పొట్లం చేసుకోవాలి ఫస్ట్. పొట్లం. ఓకే. స్టఫ్ అందులో పెడతారు. అవునండి. సో ఇది ఫిల్లింగ్ అయిందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నది చూసారా, ఇది ఇలా చేసుకోవాలి. సో దానికి ఇది గమ్ కావాలి కాబట్టి మళ్ళీ అక్కడ కొంచెం వాటర్ టచ్ చేస్తాం. అవునండి. సో ఇది ఇలాగ జెంటిల్ గా ప్రెస్ చేసుకోండి. ఓకే. ఇక్కడ ట్విస్ట్ అనమాట, ఇలా కాదు, మళ్ళీ లాస్ట్ గా ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఇలా ఎత్తి దాన్ని ఇలా చేయాలి. ఇంకో ఫోల్డ్ చేసి ఇలాగ చూడండి, బాగా చూసుకోండి. ఇది ఇప్పుడు షేప్ చూడండి ఎంత బాగుందో. ఇది చూపించాలి మీరు క్లియర్ గా ఫస్ట్. ఓకే. ఇది ఇక్కడ చూడండి, పొట్లం. మనం పొట్లం ఎలా కడతాం అలా అయిందా. మళ్ళీ ఎడ్జెస్ ఏం లేదు, ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ ఉండాలి అంతే. ఇప్పుడు ఇది మూసుకున్నావా? ఓకే. ఇలా క్లోజ్ చేసి ఇంకోసారి క్లోజ్ చేయాలి. ఓకే. మీకు ఇన్ కేస్ ఇప్పుడు ఎక్కువ వచ్చిందా కట్ చేసుకోవచ్చు, అది మీకు చూపిస్తాను.
సో ఈ 2 సమోసాలు రెడీ అన్నమాట. మీకు ఒక సమోసా నాకు ఒక సమోసా రెడీ అయిపోయింది. సో వేడి నూనె రెడీ అయింది. వేడెక్కిందండి, రెడీగా ఉంది ఆయిల్. సో షిఫ్ట్ చేయనా? చాలా ఈజీ అండి, అంతే. ఫస్ట్ టైం అందరికి ఒకలాగా ఉంటుంది. జస్ట్ చూసుకున్న వేడి అయిందా లేదా అర్థమైంది మీరు ఒకటి వేయంగానే. సో ఒకటి ఎప్పుడు సమోసా మీడియం హీట్లో ఫ్రై చేయాలి. ఓకే, లేదంటే ఆయిల్ లాగేస్తుందా? లేదండి, లోపల మీకు ఉడకదు, ఇన్నర్ లేయర్, పైన మట్టుకు బ్రౌన్గా అయిపోతుంది అన్నమాట. అందుకోసం అనేసి ఆయిల్ మరీ వేడికి పోకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, ఇంకొంచెం వేగాలి కదా? అవునండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున అలోవెరా జ్యూస్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, అరుగుదల పెరుగుతుంది, వెయిట్ కంట్రోల్లో ఉంటారు, ఇంకా జీర్ణశక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఓరల్ హెల్త్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఓకే, మంచి చిట్కా చూసారుగా, రెడీ అనుకుంటాను. అవునండి, నైస్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా మారిపోయింది కంప్లీట్ గా. వావ్, మనకి ఇంతకు ముందు షూట్స్ లోని ఎక్కడ సమోసా ఉన్నా ఇలా పచ్చిమిరకాయ ఉండేది. అంటే చెన్నైలో ఇలా ఉండేది కాదనమాట, సమోసా డైరెక్ట్ ఇచ్చేవారు. నేను హైదరాబాద్ వచ్చాక తెలుసుకున్నాను, సమోసాతో పాటు పచ్చిమిరకాయ ఇస్తారా. కీమా సమోసా రెడీ. థ్యాంక్ యూ, కీమా సమోసా రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కీమా సమోసా తయారీ విధానం. ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్ కీమా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. తర్వాత మధ్యకు కట్ చేసి కోన్లా చుట్టుకుని మధ్యలో కీమా మిశ్రమాన్ని ఉంచి సమోసాలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కీమా సమోసా రెడీ. ఓకే, సమోసా సమోసా చిన్ని సమోసా. సరే, నేను చేతోటి. యా ప్లీజ్. నేను విత్ చిల్లీ తినాలండి. అంటే ఇది మీకు చిన్న పెద్దదా? చిన్నదే నాకు ఇవ్వచ్చు కదండి. మీరు అన్నట్టు ఇంకా తిన్గా చేసుకుంటే, పలచగా చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో కదా. అంటే నేను అనుకుంటున్నాను కొంచెం థిక్ అయిపోవడం వల్ల స్టఫ్ కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది. మనం ఇంకా కొంచెం పలచగా చేసుకుని స్టఫ్ ఎక్కువ దూసుకుని పెడితే ఇంకా బాగుంటుంది కదా. అంటే నాలో ఎక్కువ కూర తినే ప్రియులకి అలా అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వెల్కమ్ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. పాదాల పగుళ్ళు తగ్గడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాము. వేటికి అవి సరికొత్తవి. ఈ సరికొత్త చిట్కా కూడా ఫాలో అవ్వండి. ఏం లేదండి, పాదాలని ఫస్ట్ బాగా క్లీన్ చేసుకుని దాని తర్వాత కొద్దిగా ఆముదము, కొద్దిగా రోజ్ వాటరు, నిమ్మరసము, ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకుని పాదాలకి మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు చాలా వరకు తగ్గుతాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. స్పెషల్ ఏం చేయబోతున్నారు? మటన్ కోఫ్తా బిర్యానీ. మటన్ కోఫ్తా బిర్యానీ. సో ఎలాగ ఇప్పుడు అందరికి సమ్మర్ హాలిడేస్ కాబట్టి బిర్యానీలు చేయొచ్చు కాబట్టి సో డిఫరెంట్ గా మటన్ కోఫ్తా బిర్యానీ. ఓకే, మటన్ కోఫ్తా బిర్యానీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మటన్ కోఫ్తా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ కీమా పావు కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, పెరుగు పావు కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, శనగపిండి కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1. రావు గారు, మేము రెడీ ఉన్నామండి బిర్యానీకి. కోఫ్తా బిర్యానీకి. ఎస్, కోఫ్తా బిర్యానీకి. ఫస్ట్ నూనె వేసుకుందాం. సో
ఇది కీమా అనమాట అండి. సో దీంట్లో ఆల్రెడీ ఉడకపెట్టాము, నేను ఉడకపెట్టి కొంచెం పేస్ట్ చేశాను అనమాట. దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి. సో ఇది బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు కోఫ్తాలు ఫస్ట్ చేసుకుందాం. సైడ్లో మీరు దీంట్లో నీళ్ళు పోసుకొని కొంచెం వేడి నీళ్ళు పెట్టండి. నీళ్లు వేడి చేయాలి. అవునండి. ఎంత వాటర్ కావాలి ఒకసారి చూస్తే. పోయింది చెప్తాను. ఓకే, మూత పెట్టేయండి చాలు. సో దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం శనగపిండి బైండింగ్ అనమాట. మీరు అది ఉడకబెట్టిన కీమా కదా? అవునండి. సో ఏమేమి వేసి ఉడకబెట్టారు? ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. సో ఇది కూడా ఎంతసేపు ఉడకాలి అలాంటిది ఏమైనా ఉందా? ఒక 3-4 విజిల్ వచ్చే వరకు. 3-4 విజిల్స్ వస్తే చాలా. సో ఇప్పుడు ఈ చిన్న ఉండలుగా చేసుకొని కోఫ్తా అవి ఎందుకండి అంత చటపటమంటున్నాయి అవి? మిమ్మల్ని చూసి వేసారు రావు గారు, జోక్ వేసారంటో, నన్ను చూసి చటపటమంటున్నాయంట. కోఫ్తా రెడీ అయింది అనమాట. క్రిస్పీగా ఉన్నది, సాఫ్ట్ గా. నేను అభిరుచిలో మీతో పాటు లేడీ షాప్ అయిపోతాను. యాక్టింగ్ తర్వాత నెక్స్ట్ మన ప్రొఫెషన్ ఇదే. ఇది సైడ్ లో పెట్టుకోనండి. సో నీళ్లు ఇంకొంచెం బాగా మరగాలి కదా? అవునండి. ఓకే, ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. మామూలుగా మనం పచ్చిమిర్చి కానీ కూరగాయలు కానీ ఒక వారం రోజుల వరకు సరిపడా తెచ్చుకుంటూ ఉంటాం. పచ్చిమిర్చి విషయానికి వస్తే అవి త్వరగా ఎర్రబడకుండా పండిపోకుండా ఉండాలి అంటే పచ్చిమిర్చి నిల్వ ఉంచే కవర్లో కొద్దిగా పసుపు వేసి కనుక నిల్వ ఉంచుకున్నట్లయితే పచ్చిమిర్చి త్వరగా పండదు. సో నీళ్లు మరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ ప్యాన్ వచ్చింది, దీంట్లో దమ్ వేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది ఆన్ చేసుకుందాం, స్లోలో పెట్టుకుందాం. ఓకే, దీంట్లో కొంచెం మనం మసాలా దినుసులు వేసుకుందాం. బిర్యానీ ఆకు జస్ట్ ఫ్లేవర్ కి, సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం మరగనండి. దీని లోపల మనం మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కొంచెం నూనె, స్పీడ్లో పెట్టుకోవచ్చు. కొంచెం నూనె వేడెక్కాలి. సో ఇన్ ద మీన్ టైం అది కూడా రెడీ అవుతుంది అనమాట. ఇందులో వేస్తారా రైస్? అవునండి, తీస్తున్నాను. సో మీకు అటు అయ్యేలోపు ఇది బాయిల్ అవుతుంది. అవునండి, టైం మేనేజ్మెంట్ అనమాట. ఓకే, ఇది సైడ్ బై సైడ్ మనం ఇది కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు అగైన్ ఇంట్లో మసాలా జీలకర్ర ఫస్ట్, మసాలా దినుసులు. ఇది ఉడికిపోతుంది. ఓకే, మన బిర్యానీ ఆకు. ఓకే, మన బిర్యానీ ఆకు అండి. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర కాదు, ఇది పుదీనా. ఓకే, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, మీరు లోలో పెట్టారు కదా, నేను కొంచెం హై చేశాను. పర్వాలేదండి, కరెక్ట్గా దీనికి దానికి కరెక్ట్గా టైం మీట్ అవుతుంది.
కొంచెం ఉప్పు, దాని తర్వాత కారం, దాని తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, లాస్ట్లో పెరుగు అన్నమాట. ఇప్పుడు ఈ కోఫ్తాలు ఓకే. ఆల్మోస్ట్ రెడీ అండి. అందులోకి వేయమంటారా? అంటే నీళ్ళు లేకుండా వేయాలి కదా? అది అందులోకి వేసేస్తుంది లేదు, దీంట్లో నీళ్ళు ఉన్నది కదా, నీళ్ళు లేకుండా వేయాలి. ఇప్పుడు ఇవి వడకట్టాలా? అవునండి. దీంట్లో కొంచెం కొంచెం ఈ బ్యాలెన్స్ లాగా కొత్తిమీర, మళ్ళీ ఈ పుదీనా, కొంచెం మీకు రిచ్గా కావాలంటే మీరు సాఫ్రాన్ వేసుకోవచ్చు, ఓకే, కొంచెం గీ వేసుకోవచ్చు. ఓకే. సో ఒక 10 minutes అన్నమాట. ఓకే, మన కోఫ్తా బిర్యానీ ఇది రెడీ. సో మీరు చెప్పిన టైం అయిపోయినట్టుంది. అవునండి, చూద్దామా? ఎస్. ఫ్లేవర్ చూస్తారా? లేదు, బిర్యానీ కోసం రెడీగా ఉన్నామండి మేము. ఓకే, గుడ్. అంటే కలిపే అడుగు నుంచి ఆ కోఫ్తాలు అవునండి, అవన్నీ వస్తాయి అనుకుంటా. సో స్విచ్ ఆఫ్ చేసుకుందాం. కోఫ్తా బిర్యానీ రెడీ. షాప్ స్పెషల్ లాగే బాగుందండి, సింపుల్ గా. ఎస్, మటన్ కోఫ్తా బిర్యానీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మటన్ కోఫ్తా బిర్యానీ తయారీ విధానం. ఉడికించిన మటన్ మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉప్పు, నూనె వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, కోఫ్తాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అన్నం, కొత్తిమీర, పుదీనా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, మటన్ కోఫ్తా బిర్యానీ రెడీ. సో మటన్ కోఫ్తా బిర్యానీ చాలా పెద్ద పేరుగా ఉంది, కానీ నాకెందుకో మీరు చాలా ఫాస్ట్గా అటు ఇటు చేసిన దాంట్లో ఏదో చాలా పెద్ద లేట్ అవుతుంది బిర్యానీ అంటే అన్నట్టు ఏం అనిపించలేదు. రెగ్యులర్ గా బిర్యానీ తినేది ఒక టేస్ట్ వస్తుంది, ఇది చెప్పలేకపోతున్నాను. అది ఏదో సంథింగ్ పులుపు, వగరు, తీపి, కారం అన్ని కలగలిపి ఉంది. బిర్యానీ ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది మనకి, ఇది బిర్యానీ కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా ఉంది, ఏదో గుడ్, బాగుంది. సో థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా.
అందరూ బరువు తగ్గాలి, స్లిమ్గా కనిపించాలి అని కోరుకునే వాళ్ళే కదా. మరి అందుకోసం ఆహారంలో కొన్నిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వ్యాయామం చేస్తూ ఉండాలి. వీటితో పాటు ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. 1 స్పూన్ అల్లం రసం, 1 స్పూన్ నిమ్మరసం, 1/2 స్పూన్ మిరియాల పొడి, ఈ మూడింటిని కొద్దిగా 1 గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని రోజులో 2 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బరువు అదుపులో ఉంటుంది. మరి ఈరోజు వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఫిష్ మోలే. సో ఈ రెసిపీ వచ్చేసి కేరళ డిష్ అండి. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనము ఫిష్తో పాటు కొబ్బరి పాలు, కొబ్బరి నూనె యాడ్ చేయడం జరిగింది. సో ఈ కొబ్బరి వాడడం వల్ల మనకి ఈ రెసిపీలో చాలా వరకు ఈ ఎంసీటీ అంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, సో ఇది కంటెంట్ చాలా వరకు పెరుగుతుందండి. సో ఫిష్ నుంచి మనకి చాలా వరకు ప్రోటీన్స్ లభిస్తాయి. అలాగే ఫిష్ ఇస్ కాల్షియం కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది, ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది. సో ఇది అన్నీ మనకి తెలిసిన విషయమే. కాకపోతే మనం ఈ కొబ్బరి యాడ్ చేయడం వల్ల కొబ్బరిలో వచ్చేసి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. అదే కాకుండా మనం టొమాటోస్ యాడ్ చేస్తున్నాం అండి ఈ రెసిపీలో. సో ఈ టొమాటోస్ నుంచి మనకి వైటమిన్ సి కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. సో అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చండి. సో వారానికి 2 టైమ్స్ అయిన ఫిష్ రెసిపీస్ తీసుకోవడం చాలా వరకు హెల్ప్ఫుల్ అండి. కార్డియాక్ పేషెంట్స్ కానివ్వండి, లేదంటే స్ట్రోక్ పేషెంట్స్కి కానివ్వండి, ఇది చాలా వరకు హెల్ప్ఫుల్. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు. ఈ రెసిపీలో మనము ఎగ్ వాడుతున్నాం కనుక ఎగ్లో చాలా వరకు ప్రోటీన్స్ ఉంటాయండి. అది కూడా హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్స్. అంటే మన బాడీ వచ్చేసి ఈ ప్రోటీన్స్ 100% యాజ్ ఇట్ ఈస్ అబ్జార్బ్ చేసుకుంటుంది. మనకి దగ్గరగా 6 grams వరకు మనకి ప్రోటీన్స్ లభిస్తాయండి ఎగ్ నుంచి. సో దీంట్లో కాంబినేషన్లో మనం చింతపండు యాడ్ చేస్తున్నాం కనుక చింతపండు నుంచి మనకి ఈ వైటమిన్ సి కంటెంట్ లభిస్తుంది. ఎస్పెషల్లీ పిల్లలకి ఇది చాలా హెల్ప్ఫుల్ అండి. అదే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ రెసిపీ. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మటన్ కీమా సమోసా. సో ఈ రెసిపీ వచ్చేసి డీప్ ఫ్రై రెసిపీ అండి. కీమా యాడ్ చేయడం వల్ల ఇది స్నాక్ ఐటమ్ అయినా కూడా చాలా వరకు ప్రోటీన్ రిచ్ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. మనకు తెలిసిన విషయం ఏంటంటే మటన్ లో ప్రోటీన్స్ ఉంటాయి. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే వైటమిన్ కే కూడా చాలా వరకు మనకి మటన్ నుంచి లభిస్తుందండి. మైదా యాడ్ చేయడం వల్ల కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కనుక ఈ ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో అందువలన పోర్షన్ సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 1 సమోసా వరకు మనం తీసుకుంటే సరిపోతుందండి. అది కూడా వీక్లీ వన్స్ లేకపోతే 10 daysకి ఒకసారి 1 సమోసా వరకు తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మటన్ కోఫ్తా బిర్యానీ. సో ఈ రెసిపీ వచ్చేసి క్యాలరీ పరంగా చాలా వరకు డెన్స్ రెసిపీ అండి. ఎందుకంటే మనము మటన్ యాడ్ చేస్తున్నాము, అలాగే శనగపిండి యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెండు వచ్చేసి ప్రోటీన్ పరంగా చాలా హై అండి. సో అదే కాకుండా మనము బాస్మతి రైస్ యాడ్ చేయడం వల్ల దీని యొక్క కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. మటన్, శనగపిండి ఈ రెండు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కనుక ఆయిల్ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. పెరుగు యాడ్ చేస్తున్నాం కనుక మనకి ఈ ప్రోటీన్ సోర్స్ పెరుగు నుంచి కూడా లభిస్తుందండి. సో ఓవరాల్గా ఈ 3 కాంబినేషన్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఈ 3 కాంబినేషన్లో ఉన్న రెసిపీ. సో క్యాలరీ పరంగా చాలా ఎక్కువగా డెన్స్. సో తీసుకుంటున్నప్పుడు అండి పోర్షన్ సైజ్ పరంగా ఒకవేళ మనం చూసి తీసుకుంటే సరిపోతుందండి. వారానికి 1 రోజు ఇలాంటి రెసిపీ ట్రై చేయొచ్చు. సో మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలు బాగున్నాయి, అలాగే మీరు చేసిన 2 డిషెస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతాయి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.